రాయలసీమ బంద్ విధ్వంసానికి దారితీసింది. సీమ కరువుపై వామపక్షాలు ఇవాళ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఉదయం నుంచి ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు ఆందోళనకారులు. బయట తిరుగుతున్న బస్సుల అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు. బంద్ పాటించని దుకాణాలపైన దాడులకు తెగబడ్డారు ఆందోళనకారులు. బస్సులకు గాలి తీసేసి అద్దాలను ధ్వంసం చేశారు. షాపుల అద్దాలు, ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. తిప్పేయండి. రాయలసీమ కరువుపై వామపక్షాలు ఇచ్చిన బంద్లో అరెస్టులు కొనసాగాయి. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ డిమాండ్తో పాటు పలు డిమాండ్లపై సిపిఐ, సిపిఎంలు బంద్ చేపట్టాయి. తిరుపతి బంద్లో సిపిఐ, సిపిఎం ముఖ్య నేతలు పాల్గొన్నారు. తిరుపతి బస్టాండ్ దగ్గర బైఠాయించారు. భారీగా మోహరించిన పోలీసులు ముందు జాగ్రత్తగా వామపక్ష నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు లెఫ్ట్ పార్టీల నేతలు. కరువుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్ష ప్రజా సంఘాలు తలపెట్టిన రాయలసీమ బంద్ కడప జిల్లాలో పాక్షికంగా ప్రశాంతంగా సాగుతోంది. బంద్ను పర్యవేక్షించడానికి సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట్ర నాయకులు ఓబ్లేస్ హాజరయ్యారు. బంద్ను పర్యవేక్షిస్తూ వామపక్షాలు నగరంలో ర్యాలీ చేపట్టాయి. 7 రోడ్ల సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగింది. ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదుట బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. కరువు సహాయక చర్యలను చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటున్నారు వామపక్ష నేతలు. పంటలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీలు దాదాపు 127 కోట్లు పేరుకుపోయాయన్నారు. కరువు కోరల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని కూలగొడతామని హెచ్చరిస్తున్నారు వామపక్ష నేతలు. కడపలో ఉదయం నుంచి వామపక్షాల కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ బస్సులను అడ్డుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరుస కరువులతో రైతాంగం తీవ్ర నష్టాల్లో ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదని వామపక్షాలు ఆరోపించాయి. బంద్కు మద్దతుగా విద్యా సంస్థలు, వాణిజ్య సంఘాలు మద్దతు ప్రకటించి స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.
ఇన్పుట్ సబ్సిడీ 2వ తారీఖు నుంచి వెంటనే ఇవ్వాలా. రాయలసీమకే ప్రత్యేక ప్యాకేజీ వెంటనే ప్రకటించాలా. అలా రాయలసీమకి ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించకపోతే మరొక గర్జన ఉంటుంది. ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం, మరొక గర్జన ఉంటుంది. 2వ తారీఖు నుంచి గన ఇన్పుట్ సబ్సిడీలు ఈ ప్రభుత్వం గన రైతాంగానికి వెంటనే విడుదల చేయకపోతే అన్ని మండలాలను కరువు మండలాలుగా ఈ ప్రభుత్వం పేరుకు ప్రకటిస్తుంది. ఆచరణలో ఏ ఒక్క సహాయ కార్యక్రమం తీసుకోవాలి, మోసం చేస్తూ ఉంది. అందువల్లే ఇక్కడ ఆకలి చావులు 345 మంది రైతుల ఆత్మహత్యలు ఇందులోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి 6 లక్షల మంది ప్రజలు వలసపోయారు. 307 కరువు మండలాలలో రాష్ట్రంలో 33% జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 184 మండలాలు కరువు మండలాలు. అందువల్ల ఈ ఊరికే ప్రకటిస్తే చాలదు. చంద్రబాబు, నీవు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం దగ్గర రాబట్టు. అటు కర్నూలు జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్ స్టాండ్లలో వామపక్ష ప్రజా సంఘాల నేతలు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బస్సు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్ పాటిస్తున్నాయి. ఇటు అనంతపురంలో వామపక్షాలు పాటించిన బంద్ విధ్వంసానికి ఉద్రిక్తతలకు దారితీసింది. బస్ అద్దాలను ధ్వంసం చేశారు. వ్యాపార సముదాయాలపై ఆందోళనకారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వ్యూహం పన్నిన వామపక్ష నేతలు గ్రూపుల వారీగా విడిపోయే బంద్ విజయవంతం కోసం ఒక్కసారిగా విధ్వంసానికి తెగబడ్డారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష యుద్ధానికి దిగుతామని వామపక్షాలు ముందుగానే హెచ్చరించాయి.